కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే ఎక్సైజ్ శాఖలో 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మా ప్రభుత్వం వచ్చాక పేమెంట్స్ అన్ని టైంకి ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు పేరుకుపోయిన మాట వాస్తవమేనని చెప్పారు. కింగ్ ఫిషర్ సంస్థ బీర్ల ధరలు పెంచాలని డిమాండ్ చేసిందంటున్న జూపల్లి కృష్ణారావుతో సత్యం ఫేస్ టు ఫేస్. ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది? ఎక్సైజ్ శాఖలో ఈసారి బీర్ల కొరత వస్తున్న ఒక ప్రచారం జరుగుతుంది. దీంతోపాటు టూరిజం పాలసీని తెలంగాణ కొత్త టూరిజం పాలసీ ఏం తీసుకురాబోతుంది, పర్యాటక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతుందో మనతో మాట్లాడడానికి పర్యాటక శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. చెప్పండి సార్, రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది, కింగ్ ఫిషర్ బకాయి చెల్లించలేదు, దానివల్ల ఇబ్బంది అవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. మీ శాఖలో దీనికి సంబంధించిన ఇబ్బంది మీరు గమనిస్తున్నారు, పత్రికలు చదివే వాళ్ళందరూ గమనిస్తాం. ఇష్యూ ఏంటి అంటే, ఈ ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏర్పడ్డటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం 7th December 2024 బాధ్యత తీసుకునే సందర్భంలో అప్పటికే గత ప్రభుత్వ బకాయిలు ఈ ఎక్సైజ్ సంబంధించి పేమెంట్స్ అనేది సుమారుగా 2,500 కోట్ల రూపాయల పైసలకు బకాయిలు పెట్టిండు. సో ఇవే కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇంకొక 40,000 కోట్ల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కూడా 40,000 కోట్ల బకాయిలు ఉండినాయి. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సప్లైకి సంబంధించి అది బీర్ అయినా విస్కీ అయినా ఏదైనా వాటన్నిటికి సంబంధించి పేమెంట్స్లో గత బకాయిల కారణంగా ఈ 40,000 కోట్ల బకాయిలు ఉన్న కారణంగా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన భారం రాష్ట్ర ప్రభుత్వం పడ్డ కారణంగా 8 లక్షల కోట్ల అప్పు కారణంగా ఏమైందంటే కొంత బకాయిలు ఉన్నమాట వాస్తవం. అయితే ఈ ప్రభుత్వం ప్రతి 45 రోజుల లోపల ఏదైతే సప్లై చేస్తారో 45 రోజులు కాగానే 46 రోజే పేమెంట్ చేయడానికి ఏర్పాటు చేసి అదే ప్రకారం పేమెంట్ చేస్తూ ఉన్నాం. అయితే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కొంత పేమెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక బీరికే కాదు, అన్నిటికీ కూడా జరుగుతూ ఉంది, అది ఇష్యూ కాదు. అయితే ఈ మధ్య కాలంలో ఆ కింగ్ ఫిషర్ బీర్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు వాళ్ళు ఏంటంటే డిపార్ట్మెంట్కు ఒక లెటర్ ఇచ్చిండ్రు. ఈ రోజు నుంచి మేము బీర్లు బంద్ చేస్తూ ఉన్నాము కింగ్ ఫిషర్ సప్లై అనే కింద ఇచ్చిన దానిలో ఎందుకనే 2 కారణాలు రాసిన వాళ్ళు. ప్రధానమైంది, గత ప్రభుత్వం 2 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచే నిబంధన ఉంది. అంటే ముడి సరుకు రేట్లు పెరిగినప్పుడు అది తయారు ఆ రేట్లు పెరిగినప్పుడు ప్రభుత్వాలు దేశంలో ఏ రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల సంవత్సరానికి కొన్ని 2 సంవత్సరాలకి అవి పెంచుతూ ఉంటారు. సో గత ప్రభుత్వం కూడా పెంచలేదు, అంటే 4 సంవత్సరాలు డ్యూ అయ్యి పెంచలేదు, మీరు వచ్చి కూడా సంవత్సరం ఎంత పెంచలేదు అంటూ 33%, ఐ థింక్ 33% అనుకుంటా, 33% పెంచమని, లేదంటే మేము మా సప్లైస్ బంద్ చేసుకుంటున్నామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో బకాయిలకు సంబంధించి కూడా రేపు వచ్చే సెప్టెంబర్ నాటికి పాత బకాయిలు క్లియర్ చేయండి చెప్పడం రాసిండ్రు. అంటే దాని అర్థం ఏంటి? ప్రధానంగా అంశం రేట్లు పెంచండి, మాకు 33.3% పెంచండి అనేది డిమాండ్. సో వాళ్ళు అడిగిన ప్రకారం ఎట్లా డిమాండ్ ప్రకారం ఎట్లా చేస్తారు? ఆ విధంగా పెంచితే ఆ వినియోగదారులు వాళ్ళపై భారం ఎక్కువ పడుతుంది. అయితే ఇది రేట్లు పెంచేది కూడా మేము పెంచడం కాదు, దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ రేట్ నిర్ణయిస్తుంది. అది ప్రాసెస్లో ఉంది. సో ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఆ కమిటీ రిపోర్ట్ను అనుసరించి రేట్ నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళు అడిగినట్లు రేట్లు పెంచే సమస్య ఉండదు. ఇది దీనికి సంబంధించిన అంశం. ఎందుకంటే మార్కెట్లో 70% వాళ్ళదే ఉంది ఈ బీర్ సప్లై సంబంధించి. అందుకని అంటే ఒక మాట చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటారు. సో అది ప్రధాన కారణం. ఆ విషయం అయిపోయింది. రెండవ అంశం మాట్లాడింది మీరు టూరిజం పాలసీకి సంబంధించి. ఒకటి ఈ బీర్ల విషయానికి వస్తే ఒకసారి కింగ్ ఫిషర్
ఎందుకు అంటే మీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒకసారి ఇట్లాంటి ఇష్యూ వచ్చింది, రెండోసారి వచ్చింది. ఎందుకు మిగతా బిస్లరీ కంపెనీలకు రాని ఇబ్బంది కేవలం ఈ కింగ్ ఫిషర్ మాత్రమే ఎందుకు మీ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది? గతంలో ఒకసారి వచ్చిన సందర్భంలో కూడా అప్పుడు కూడా ఇదే రేట్లు పెంచమని, తర్వాత బిల్స్ డ్యూస్ ఉన్నాయని రేట్లు పెంచడం లేదు. గడిచిన 4 సంవత్సరాల నుంచి వాస్తవంగా 2 సంవత్సరాలు ఒకసారి పెంచాలి, 4 సంవత్సరాల నుంచి రేటు పెంచట్లేదు. బిల్స్ డ్యూస్ కూడా పెరిగిపోతా ఉన్నాయి అనేది నెపపైన అప్పుడు కూడా షార్టేజ్ అయింది కొంత. వాస్తవం ప్రొడక్షన్ తక్కువ చేశారు. ఆ సందర్భంలోనే కొత్త కంపెనీలు రిజిస్టర్ అయినాయి. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఏదో కొత్తగా ఏదో ఇలా వింత లేదు, విడ్డూరం లేదు. సో ఇది జనరల్గా ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది. ఎందుకంటే ఈ లిక్కర్ సంబంధించి ఇటువంటి ఎన్నో వస్తూ ఉంటాయి. అంటే గుత్తాధిపత్యం ఈ కంపెనీ ఉంది కాబట్టి ఇది అంటే వాళ్ళ డిమాండ్ తగ్గించడానికి వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ధర పెంచకుండా ప్రభుత్వం ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచిస్తుందా? ఏమి ఆల్టర్నేటివ్ ఆలోచించారు. సింపుల్గా ఏంటంటే సూత్రం, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఉన్న ప్రజలు ఏంటంటే వాళ్ళకు నచ్చిన బ్రాండ్ కొనుక్కుంటారు. ఈ ఉత్పత్తిదారులు భారతదేశంలో ఎవరు ఎక్కడ ఉత్పత్తి చేసినా వాళ్ళ కంపెనీ ఏ రాష్ట్రంలో తయారైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీ ఈ బ్రాండ్ అని వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికేషన్ ఉంటే చాలు ఎవరైనా తెలంగాణకు సంబంధించినటువంటి బ్రేవరీస్ కార్పొరేషన్ అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ స్టాక్ను పెడతారు. వాళ్ళ స్టాక్ను పెడుతూ 30% అడ్వాన్స్ ట్యాక్స్ కడతారు. సో వాళ్ళ స్టాక్ అనేది అమ్ముడుపోతే అయితే ఆ కార్పొరేషన్ ద్వారా కొనుగోలుదారు తీసుకెళ్తారో అమ్ముడుపోతే వాళ్ళ పేమెంట్ వాళ్ళకి పోతుంది. అంటే మనం డబ్బులు ఇచ్చి మనం కొనం, వాళ్ళ దగ్గర కొనం, వాళ్ళ స్టాక్స్ ప్లే చేస్తారు. సో వాటిని సేల్ అయినప్పుడు వాళ్ళ పేమెంట్ పోతుంది, మనకు అడ్వాన్స్గా 30% ట్యాక్స్ కడతా ఉంటారు. సో ఎవరు ఏ బ్రాండ్ తాగాలని చెప్పడానికి మేమెవరం, ఎవరికి ఇష్టం వాళ్ళు అవుతారు. వచ్చిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసి పెడతారు, సప్లై చేస్తారు. ఇది సింపుల్. ఓకే. అంటే ఇప్పుడు కింగ్ ఫిషర్ చేసిన డిమాండ్ నుంచి కానీ మేము సప్లై తగ్గిస్తామని చెప్పారు కదా, నిజంగా వాస్తవంగా ఇప్పుడు సరిపోయే బీర్లు రాష్ట్రంలో ఉన్నాయా? అందుబాటులో ఏమైనా ఇబ్బంది అయిందా? ఎన్ని రకరకాల కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఆడినట్టే మాకు ఈ రేట్ ఇవ్వండి అని చెప్పని డిక్టేట్ చేస్తే, బ్లాక్మెయిల్ చేస్తే చేస్తారా? కాదు కదా. దేనికైనా రీజనింగ్ ఉంటుంది. దానికి కమిటీ ఉంది. నేను చేయడం కాదు కదా. అది కమిటీ ఉంది. కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అవన్నీ కూడా దానిపై చర్యలు తీసుకుంటారు. ఓకే మంత్రి గారు, కానీ వాళ్ళు అడిగిన ప్రకారం మాత్రం పేమెంట్ చేయరు. ఓకే. రాష్ట్రంలో టూరిజం పాలసీకి సంబంధించి అంటే అన్ని రాష్ట్రాలు బాగా పోటీ పడుతున్నాయి ఈ టూరిజం ఆదాయం పెంచుకోవడం, లేదంటే మన రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? కొత్త టూరిజం పాలసీని ఏమన్నా మీరు ప్రవేశపెడుతున్నారు? ఈసారి ఏమన్నా ఎట్లా ఉంది పరిస్థితి? కొత్త టూరిజం పాలసీ సంబంధించి గడిచిన 10 సంవత్సరాలలో గత ప్రభుత్వాలు అసలు పాలసీ లేదు, తీసుకురాలా. మా ప్రభుత్వం ఈ కొత్త పాలసీని రూపొందించి దాన్ని అసెంబ్లీలో చర్చ కూడా చర్చించడం జరిగింది. చర్చ తర్వాత దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్సు, క్యాబినెట్ ఆమోదం తర్వాత పాలసీ అమల్లోకి వస్తుంది. పాలసీ వచ్చిన తర్వాత టూరిజం ప్రమోషన్ చేయడం కోసం ప్రధానంగా ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయదు. అది సాధ్యం కూడా కాదు. అది కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పుడొకప్పుగా మార్చిపోయింది గత ప్రభుత్వం. సో ఈ సందర్భంలో అన్నీ కూడా జనరల్గా ఓపెన్గా ఎవరు ముందుకు వస్తే రకరకాలు ఉంటాయి. ఇప్పుడు స్టార్ హోటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పార్కులు కట్టవచ్చు, లేదు స్కైవేలు కట్టవచ్చు, లేదంటే రోప్ వేస్ కావచ్చు, అట్లాగే లండన్ ఐ అని ఉంది, అట్లా పెద్ద జేఎన్టీవీలో. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్సే వీటిలన్నట్లు కూడా పాల్గొంటారు. ఎవరు బాగా చేస్తే, ఎవరు తక్కువ రేటు చేస్తే వాళ్ళకి ఇస్తారు. దట్ ఈజ్ దానికి ఏంటంటే రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంటే ట్యాక్స్లో కొంత తగ్గించడం, పవర్ బిల్లో కొంత తగ్గించడం, అట్లాగే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కానీ కొంత తగ్గించడం. సో అట్రాక్ట్ చేయడం కోసం వేరే రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి మనకి ఇవ్వక తప్పని పరిస్థితి వస్తూ ఉంది. సో అది పాలసీలో పొందుపరచడం జరిగింది. ఆ పాలసీ అప్రూవల్ అయిన తర్వాత దెన్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే. అంటే టూరిజం పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన టూరిజం అంశానికి సంబంధించి సినిమా హీరోలు కూడా వీడియో రిలీజ్ చేస్తున్నారు మీ డిపార్ట్మెంట్ సంబంధించి. అది ఎట్లా మన కోఆపరేషన్ మీకు ఉందా డిపార్ట్మెంట్? టూరిజంకు తెలంగాణకు సంబంధించి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
దాన్ని వాస్తవంగా ప్రాపర్గా పాలసీ లేని కారణంగా, ప్రచారాలు లేని కారణంగా, వసతులు కల్పించని కారణంగా, అందులో కల్చరల్ టీమ్స్ను కూడా పార్టిసిపేట్ అయ్యేటువంటి పరిస్థితి లేని కారణంగా, సో వీటన్నిటి వివిధ రకాల కారణంగా అది నత్తనడక నడిచింది. దాన్ని ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్రంలో టూరిజం పాలకి సంబంధించి కానీ ఇక ఇటీవల లిక్కర్ పాల్ సంబంధించి కేఎఫ్ బీర్ కంపెనీ చేసిన డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అంగీకరించదు. ఒక బీర్ కంపెనీ ఒకవేళ డిమాండ్ చేస్తే దానికి అనుకూలంగా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు. ఆల్టర్నేట్గా మిగతా కంపెనీలకు సంబంధించిన బీర్లు సప్లై చేయడానికి ఆ శాఖ చూసుకుంటుంది. అలాంటి ఇబ్బంది ఎక్కడ రాష్ట్రం రాదు. ఇక రాష్ట్రంలో టూరిజం పాలసీ సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చాం. ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం రాష్ట్రంలో అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణ కెమెరా పర్సన్ శ్యామ్తో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్.